మీకు సంఘటనలు జరిగినట్లు మీకు ఎట్లా సమాచారం ఏ టైం వచ్చింది, ఎట్లా వచ్చింది, మీరు ఏ రకంగా రెస్పాండ్ అయ్యారు? నాకు 31st రోజు 8:30కి నాకు మా బామ్మర్ది ఫోన్ చేశాడు. తొందర రా బావా అన్నాడు. ఏం చెప్పలే. ఎందుకు రా అన్నాడు. రా బావా తొందర అన్నాడు. తర్వాత నాకు అర్థం కాక ఏమైందో క్లియర్ చెప్పు అంటే శాంతి చనిపోయింది బావా అని. అంతే, అమ్మాయి ఒక్కతే చనిపోయింది అనుకున్నాను. ఆ షాక్లో ఉన్నాను. తర్వాత ఒక 10 minutesలో మళ్ళీ ఫోన్ చేసి ముగ్గురు చనిపోయారు బావా అన్నాడు. నాకేం చేస్తున్నా నాకేం అర్థం కాలేదు. అంటే పిల్లలతో చనిపోయినట్టు సమాచారం 9 o'clock వరకు తెలిసింది. ఆ తర్వాత బయలుదేరారు. అక్కడ నుంచి 2:30 ఫ్లైట్, ఇక్కడ వచ్చేవరకు 8 అయింది. ఆ రోజు 10:30 వరకు ఇంటికి వచ్చాను. ఇప్పటి వరకు మీకున్న సమస్యలు కానీ, తర్వాత ఇతరత్ర ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థికంగా కానీ ఇంకా ఏమన్నా? ఇప్పటి వరకు అయితే మాకైతే హ్యాపీగా పోతుంది. ఇప్పటి వరకు ఎంత సమస్యలు ఏం లేవు, పెద్ద సమస్యలు ఏం లేవు. మేడం ఏం పనిచేసేవాళ్ళు? ఐటీలో టీమ్ లీడర్గా పనిచేసేవాళ్ళు. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఏమేం చదువుతున్నారు? పాప 2nd year, బాబు 1st year నారాయణ కాలేజ్లో. వాళ్ళు రెసిడెన్షియల్లోని నారాయణ కాలేజ్లో హాస్టల్లో ఉంటారు ఇద్దరు. మీరు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? నేను 14 months అయ్యిందండి పోయి. మార్చిలో ఫ్యామిలీ తోటి విజిటింగ్ తీసుకెళ్దామని అనుకున్నాను. అంతలోనే ఇది జరిగింది. అంటే పిల్లలు అంటే జనరల్గా ఆమె ధైర్యవంతురాలుగానే, లేకపోతే ఆ ఆలోచన విధానం ఎందుకు ఆ రకంగా జరిగింటారు? ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ అమ్మాయి, చాలా కేరింగ్ ఎక్కువ. పిల్లలంటే ప్రాణం, పిల్లలు లేకుండా ఉండలేదు. దానివల్ల ప్రేమ ఎక్కువైందేమో అనుకుంటున్నాను. దానివల్లనే నేను లేకపోతే నా పిల్లలు ఎవరు చూసుకుంటారు అనుకుంటుందో నాకు తెలియదు. అందుకోసం పిల్లలు ఏమంటే తీసుకెళ్ళిపోయారు. మీతో ఫోన్ చేసినప్పుడల్లా జనరల్గా మాట్లాడే విధంగా మాట్లాడింది, మన కొద్దిగా బాధతో మాట్లాడినట్టు అనిపిస్తుంది? లేదంటే నార్మల్గానే మాట్లాడింది, అంత డిఫరెంట్గా అనిపించలేదు నాకు. అబ్జర్వేషన్ చేయలేకపోయాను. మీరు పిల్లలతో మాట్లాడి ఎంత కాలం అవుతుంది? పాపతోటి 27 రోజు మాట్లాడాను. అమ్మాయి ఐఐటి కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఆ టైంలో ఇంట్లో ఉంది. అప్పుడు మాట్లాడింది. బాగా రాసిన డాడీ, ఈసారి అంటే ఇప్పుడు రాశాను కదా, కంపల్సరీ వస్తుంది నాకు సీటు అని చెప్పింది. ఈ జరిగిన సంఘటన వివరాలు మీకు ఏ రకంగా చెప్తారు? అంటే ఇది వెళ్ళారు, ఆ గూడ్స్కు టచ్ అయ్యారు అని చెప్పారు. అంటే మీకు ఎవరి మీద ఏమైనా అనుమానం అలాంటిది? ఏం లేదండి, అనుమానం లేదు. ఎందుకంటే ఆమె ఏదన్నా షేర్ చేసుకుంటుంది. ఏదైనా ఉంటే నాకు డౌట్ ఉంటే నేను చెప్పగలుగుతాను, ఏం లేనప్పుడు నేను చెప్పలేను. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు మీ వైపున ఏం కోరుతున్నారు? పోలీసు వాళ్ళు చేస్తున్నారండి, అది తెలుస్తుంది. అమ్మాయి లేదు అంతే.